నాకు ఇట్లా బయట కూర్చొని ఆ చల్లగాలి ఇదంతా చాలా ఇష్టం. ఇప్పుడు నేను పుదీనా రైస్ చేయబోతున్నాను. చూద్దాం ఎలా అవుతుంది ఏంటి అనేది. ఫ్రెష్ పుదీనా కరెంట్ పోయింది గాయస్. అది పరిస్థితి. మనం ఏదైనా కుక్ చేయాలనుకుంటే ప్రకృతి కూడా అలా సహకరిస్తుంది అన్నమాట. అవును, విన్నారా? సో కరెంట్ వచ్చే లోపల మనం టోఫు చేసుకున్నాం. బికాస్ నేను వెజిటేరియన్, మీట్ అది తినను కాబట్టి టోఫు యాడ్ చేసుకుంటుంటాను. సో కమ్ లెట్స్ డూ దాట్. టేస్ట్ ఎలా ఉంది అని అడగొద్దు, బికాజ్ హెల్దీ ఫుడ్ ఎప్పుడు టేస్టీగా ఉండదు. బట్ ఓకే, మేనేజ్ చేయొచ్చు, మరీ అంత ఘోరంగా ఏం లేదు. ఓకే, పుదీనా రైస్ చేయబోతుంది రైస్. ఆనియన్స్, ఫస్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. జీరా వేయడం మర్చిపోయా. ఓకే, ఇది పట్టుకోవడం కూడా రాదు, వంట చేస్తుంది అనుకోవద్దు. టేస్ట్ చూస్తే ఎట్లాగో ఉంది, జెన్యూన్గా చెప్తాం. చేదు తగులుతుంది, ఏదో మిస్సింగ్గా ఉంది. సో చాలా కష్టపడిపోయాం. పుదీనా రైస్ అయితే ఓకే ఉంది, అంటే ఏదో తక్కువైంది, అది నాకైతే అర్థం కావట్లేదు. టోఫు ఓకే, మేనేజ్ చేయొచ్చు, తినొచ్చు. ఎలాగో బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఇవాళ నేను, సో డైరెక్ట్గా లంచ్ చేసేద్దాం. ఇది ఇవాళ లంచ్. పుదీనా రైస్ బాగాలేదు, తినలేకపోయా. తిన్న వెంటనే నిద్ర వస్తుంది. తిన్న వెంటనే ఆ నిద్ర మళ్ళీ ఒక 10 to 15 minutes కంటే ఎక్కువ ఉండదు. సో నాకు కూడా పోయింది. జస్ట్ తిన్నాక అలా కూర్చొని ఏం పని చేయబుద్ది కాదు కదా. సో ఆ ఫేజ్ ఒక 10-15 minutes ఉంటుంది, తర్వాత పోతుంది. సో ఇప్పుడు నాకు కూడా నిద్రపోయింది. అండ్ ఇప్పుడు నేను బుక్ చదవబోతున్నాను. నాకు బుక్స్ చదవడం అనేది చాలా ఇష్టం. డైలీ ఏదో ఒక బుక్ చదివితే నాకు మంచిగా అనిపిస్తుంది. సో ఇట్స్ టైమ్ టు రీడ్ నా. ఈ బుక్స్ యాక్చువల్లీ నా బెడ్ పక్కనే ఉంటాయి, ఎందుకంటే ఈ బుక్స్ అన్నీ నాకు లైఫ్లో చాలా కావాల్సిన బుక్స్. అంటే ఎంతో కొంత నేర్చుకున్న వీటి వల్ల, అండ్ వీటిని చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో అందుకే నేను అవి నా బెడ్రూమ్లో బెడ్ పక్కన ఖచ్చితంగా పెట్టుకుంటాను. ఇంకా వేరే బుక్స్ ఉన్నాయి, లోపల పెట్టుకుంటా. బట్ ఇవి ఏంటంటే అవి చూడగానే ఒకలాంటి పీస్ వస్తుంది కదా. సో ఆ బుక్స్ అన్నమాట ఇవన్నీ. సో ప్రెజెంట్ అయితే నేను ఈ బుక్ చదువుతున్నాను. ఇవాళ నేను 2 points గుర్తుంచుకోవాలనుకుంటున్నా, అవేంటో మీకు కూడా చదివి వినిపిస్తాను. హ్యూమన్ కండక్ట్ ఈజ్ ఎవర్ అన్రిలయబుల్ అంటిల్ మ్యాన్ ఈజ్ యాంకర్డ్ ఇన్ ది డివైన్. ఎవ్రీథింగ్ ఇన్ ఫ్యూచర్ విల్ ఇంప్రూవ్ ఇఫ్ యూ ఆర్ మేకింగ్ ఎ స్పిరిచువల్ ఎఫర్ట్ నౌ. Wisdom is the greatest cleanser. క్లౌడ్స్ సేమ్ నీలమేఘ శ్యామ అంటారు కదా కృష్ణుని, అదే కలర్లో ఉన్నాయి. ఆ క్లౌడ్స్ని చూడగానే కృష్ణుడే గుర్తొస్తున్నాడు. మీకు చూపిస్తానండి, సేమ్ చూడండి.
నీల మేఘ శ్యామ ఆయన కనిపిస్తున్నారు కదా, ఆయన కింద వాచ్మెన్ అన్నమాట. నేపాల్ నుంచి వచ్చారు ఆయన. లైక్ ఇయర్కి 1 మంత్ మాత్రమే నేపాల్ వెళ్ళి మిగతా అన్ని మంత్స్ ఇక్కడే ఉంటారు. నేను చాలాసార్లు వర్క్ నుంచి చాలా ఇరిటేటెడ్గా వస్తూ ఉంటా, ఏంటి లైఫ్ ఫ్రీడమ్ లేదు, ఎక్కడికి వెళ్ళాలన్నా వాళ్ళ పర్మిషన్ అడగాలి అది ఇది అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటా. బట్ ఆయనను చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఎంత గ్రేట్ అసలు. ఆయన నేపాల్ నుంచి ఇక్కడికి వచ్చి ఎవ్రీడే సేమ్ వర్క్ చేస్తూనే ఉంటారు, ఒక్కళ్ళే ఉండాలి. ఆయనకి కష్టం వచ్చినా హ్యాపీనెస్ వచ్చినా షేర్ చేసుకోవడానికి ఎవరి దగ్గర లేరు. ఇయర్ మొత్తంలో ఓన్లీ ఒక్క మంత్ మాత్రమే ఆయన నేపాల్ వెళ్ళి వస్తారు. సో అది తలుచుకున్నప్పుడల్లా నాకు అనిపిస్తుంది అట్లీస్ట్ నేను నా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయగలుగుతున్నాను. సో ఐ షుడ్ ఫీల్ గ్రేట్ఫుల్ ఫర్ దట్ అని. చాలామంది మన లైఫ్లో ఉన్న వాటిని గుర్తించాం బేసిక్గా. ఐ థింక్ ఇలాంటి మనం రిమైండ్ చేసుకుంటూ ఉండాలి మనకి మనం. అప్పుడే మనకి లైఫ్లో ఎంత అబండెన్స్ ఉంది అర్థమవుతుంది. ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది, షేర్ చేసుకుంటున్నాను. ఇది పరిస్థితి ఈవినింగ్ అవ్వగానే. టడా! సో ఇలా నూడిల్స్ అండ్ ఆ పౌడర్ ఉంటుంది కదా కిమ్చి మిక్స్, అది ఇలా వేసుకొని కొంచెం థిక్ అయ్యే వరకు ఆగాలి. కొంచెం థిక్ అయింది చూడండి. హ్యాపీగా నూడిల్స్ తినేసా కాబట్టి ఇంకా ఫ్రెష్ అయిపోయి పడుకోవడమే త్వరగా. That's it for today's video guys. Please do like, share and subscribe to my YouTube channel.